పట్టేసుకున్నాను దొంగ దొరికేసింది. పట్టుకున్నాను. చిట్టి చిలక, పోమ్మా. వెళ్ళమ్మా. నేను బంగారి, నేను అవుట్ చేసింది నిన్న. నన్నే అవుట్ చేశారు. నీకు చిట్టి చిలక ఎలా తెలుసు? అదొక నర్సరీ రైమ్ లో వస్తుందమ్మా, అందుకనే చెప్పాను. సరే, ఇక మీరు ఆడుకోండి. ఝాన్సీ అమ్మా, అక్క దొరికిపోయి ఉంటే అంతే కదా. తలుచుకుంటేనే భయంగా ఉంది. తను ఎంత పెద్ద గొడవ అయిపోయేదో ఏమో. బా, ఏంటి వర్షం ఇలా పడుతుంది? చూసి ఏంటి నువ్వు మాత్రమే వస్తున్నావు? రవి సార్ ఎక్కడా? అదేంటంటే రవి ఏమైంది కేడి? వాడు ఇప్పట్లో రాడు బంగారి, లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. బంగారి వాడే వస్తలే, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళు, నేను ఉంటానులే. అయ్యయ్యో, వాడు తాగి తూలుతూ వస్తాడు. బంగారేమో ఇక్కడే కాపలా కాస్తుంది. ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో. తప్పు చేసావు కదరా. తప్పు చేసేసావు కదరా. ఒక అమ్మాయిని నమ్మించి లవ్ అని మోసం చేస్తున్నావు కదరా. మోసం చేస్తున్నావు కదరా ఇడియట్. ఇది అసలు ఎంత పెద్ద పాపమో తెలుసారా నీకు? అయ్యో రే రవి, ఎందుకురా ఇలా చేసావు? రవి, ఎందుకు ఇలా చేసావు? తను ఎంత మంచిదిరా. తను నీకు ఎంత మంచి చేసిందిరా. తనని కాదు అని చేదరించుకున్నప్పుడు అంత తను నీ కోసం నిలబడింది కదరా. అయ్యో ఎందుకేనా లండన్ నుంచి వచ్చావు? ఇందుకే లండన్ నుంచి వచ్చావరా? ఎందుకురా అంత చదువు? ఎందుకంత చదువుకున్నావు? అయ్యో దాన్ని నిన్ను లవ్ చేయదు అని అనుకుని తన మనసులో ఆశ పెట్టావు కదరా. ఇప్పుడు నిన్ను లవ్ చేస్తుంది అని నీ ముందొచ్చి నిలబడితే తనకి నువ్వు ఏం సమాధానం చెప్తావురా? ఏం సమాధానం చెప్తావు? చెప్పరా.
myself. రవి సార్, రవి సార్, సార్ ఎందుకు సార్ ఇలా వర్షంలో తడుస్తున్నారు? ఎందుకు చేయికి కట్టు కూడా తీసేశారు? ఇలా వర్షంలో తడిస్తే ఏమవుతుంది? కట్టు రేపు కట్టుకుంటానులే. సార్ ఏంటి తాగొస్తున్నారా? సార్ కార్ ఎక్కడా? ఏమైంది? ఎందుకు ఇలా వర్షంలో తడుస్తూ వస్తున్నారు? మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. ఏ నేను వర్షంలో తడవకూడదా? తడిస్తే ఇప్పుడు ఏమవుతుంది? నాకు నచ్చలేదు. మీరు తాగడం నాకు నచ్చలేదు. రా నాతో పాటు రా. సార్ తుడుచుకోండి సార్. బంగారి, సార్ తుడుచుకోండి సార్. జ్వరం వస్తుందేమో, బాగా తడిచిపోయి ఉన్నారు. బంగారి, నేను చెప్పేది ఒకే ఒక్క నిమిషం విను. ముందు నేను చెప్పేది వినండి. తుడుచుకోండి. నేను చెప్పేది విను బంగారి. నేను చెప్పేది మీరు వినరా? ఎంతలా తడిచారో చూడండి. ఏమైంది మీకు? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు సార్ తాగారు? ఇంతకుముందు మీరెలా ఉన్నారో నాకు తెలీదు, కానీ మీరిక్క నుంచి ముందులాగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఒక కుటుంబం ఉంది. నేనున్నాను. ఇక మీదట నేను చెప్పేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను మన మంచి కోసమే చెప్తున్నాను. మన ఫ్యూచర్ బాగుండాలంటే మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రాకూడదు కదా. ప్లీజ్ సార్, నా కోసం తాగకండి. బంగారి, నాకు తెలుసు. ఏంటి, మీ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి ట్రీట్ కావాలని అడిగారా? అందుకనే కదా తాగారు? అది ఎప్పుడు అలాగే మొదలవుతుంది రవి సార్, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. కాదు బంగారి, నాకు తెలుసు సార్. కొద్ది రోజుల నుంచి మీ బిహేవియర్, యాటిట్యూడ్ అంతా మారిపోయింది. అందుకని మీరు తాగడానికి వెళ్ళుంటారేమో. మీ ఫ్రెండ్ కంపెల్ చేశాడు కాబట్టి మీరు వెళ్ళారు, అంతే కదా?